సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. వాల్తేరు వీరయ్య 200వ రోజు ఫంక్షన్ లో అన్న మాటను చిరంజీవి ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాడు. వాల్తేరు వీరయ్య హిట్ తర్వాత మెగాస్టార్ ఏమన్నారు? రవితేజతో ఎందుకు పోటీ పడాల్సి వచ్చింది? ఆ కథేంటో చూద్దాం. వాల్తేరు వీరయ్య తర్వాత నటించిన భోళా శంకర్ ఫ్లాప్ కావడంతో చిరంజీవి గ్యాప్ తీసుకుని ఎట్టకేలకు బింబిసార ఫేమ్ వశిష్ఠకు ఛాన్స్ ఇచ్చి విశ్వంబరలో నటిస్తున్నాడు. 2 వరుస సినిమాలతో ఈ గ్యాప్ ను భర్తీ చేసేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్స్ ని నమ్ముకుని వాళ్లకే ఆఫర్స్ ఇస్తున్నాడు. సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర ఎప్పుడు వచ్చేది తెలియకపోయినా సమ్మర్లో రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఈలోగా 2 సినిమాలు లైన్ లో పెట్టాడు చిరంజీవి. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు, సినిమాను అనౌన్స్ చేసేశారు కూడా. రక్తసిక్తమైన చేతిని చూపిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. శ్రీకాంత్ ప్రస్తుతం నాని సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే చిరంజీవిని డైరెక్ట్ చేస్తాడు. అయితే మెగాస్టార్ ఈలోగా అనిల్ రావిపూడి మూవీ చేస్తాడట. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని చాలా కాలంగా వినిపిస్తోంది. ఇంతకాలం వర్కౌట్ కాని ఈ కలయిక వచ్చే ఏడాది సెట్స్ పైకి రానుంది. సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ తర్వాత అనిల్ మెగాస్టార్ సినిమా కథతో బిజీగా గడిపేసి వచ్చే సమ్మర్లో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తారని తెలిసింది. కొత్త సంవత్సరంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ ను ప్రకటిస్తారు. అనిల్ రావిపూడి సినిమా అంటే కావలసినంత కామెడీ ఉంటుంది. డెబ్యూ మూవీ పటాస్ నుంచి భగవంత్ కేసరి వరకు అన్ని ఎంటర్టైన్ హిట్సే. రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ మాదిరి కామెడీ చేయాలని చిరంజీవి ఎప్పటినుంచో అనుకుంటున్నా కుదరడం లేదు. ఆ బెంగ వాల్తేరు వీరయ్యతో కాస్త తీరినా మొత్తం తీరలేదు. ఆ లోటు పూడ్చే బాధ్యతను అనిల్ కు అప్పజెప్తున్నాడు చిరంజీవి. చిరంజీవి స్పీడ్ చూస్తూ ఉంటే వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో అన్న మాటను నిలబెట్టుకునే పని స్టార్ట్ చేశాడనిపిస్తోంది. వరుసపెట్టి సినిమాలు చేయడంలో తనకు రవితేజనే పోటీ అన్నాడు చిరంజీవి. ఆ మాటకు కట్టుబడి ఒకవైపు కథలు వింటూనే మరోవైపు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు చిరంజీవి.